హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ అని చూసినట్లయితే వైష్ణో లగ్జీరియా అనే ప్రాజెక్ట్ అనమాట. సో ఇది మనకు వర్తూరు దగ్గర అయితే ఉంటుందన్నమాట. బెంగళూరులో అయితే ఉందండి. వైట్ ఫీల్డ్ నుంచి కూడా మనకు జస్ట్ 50 మినిట్స్ డ్రైవ్లో ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అండి. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్న ప్రాజెక్టు. అలాగే చాలా స్కూల్స్ కూడా నియర్ బైలో ఉన్నాయి. అలాగే చాలా రిపీటెడ్ బిల్డర్స్ యొక్క ల్యాండ్ బ్యాంక్ కూడా మన ప్రాజెక్ట్కి దగ్గరలో ఉందన్నమాట. ముందు దీన్ని జూమ్ అవుట్ చేసి ఇది ఎక్కడ ఉందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే వైట్ ఫీల్డ్స్ నుంచి కనెక్టివిటీ ఎలా ఉందన్న దాని గురించి చెప్తానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది వైట్ ఫీల్డ్స్ రైల్వే స్టేషన్, అలాగే పక్కన మెట్రో స్టేషన్ రెండు అయితే దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు జస్ట్ 15 నుంచి 20 మినిట్స్ డ్రైవ్లు అయితే రావచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు కనుక వచ్చినట్లయితే మన వర్తూరు జంక్షన్ దగ్గరికి అయితే కనెక్టివిటీ అయితే అవుతుందన్నమాట. ఇది వర్తూరు జంక్షను. ఈ వర్తూరు జంక్షన్ నుంచి ఎల్లో కలర్ లైన్ ఏదైతే చూపించానో ఎల్లో కలర్ లైన్ త్రూ మనమైతే ఈ మన ప్రాజెక్ట్కి అయితే వైష్ణో లగ్జరీరియా ప్రాజెక్ట్కి అయితే రీచ్ అవ్వచ్చు. సో నియర్ బైలోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ చెప్తాను. అలాగే ఫేమస్ ల్యాండ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఆపోజిట్గా చూసినట్లయితే ఆదిత్య హోమ్స్ వాళ్ళ ప్యారడైజ్ అనే లేఅవుట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే నియర్ బైలోనే వశిష్ఠ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ఉందన్నమాట. అలాగే మన ప్రాజెక్ట్కి దగ్గరలోనే మనకు విశ్వ విద్యాపీఠ్ స్కూల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు బిట్వీన్ ద గ్రీన్ విల్లాస్ అనే ఒక అప్కమింగ్ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట, పెద్ద విల్లా ప్రాజెక్టు. అలాగే ఇక్కడ అకాడమిక్ హైట్స్ అనే స్కూల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నది ఈ ట్రెండ్కామ్ అరూలియస్ అనే ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే చాలా ప్రీమియం ప్రాజెక్ట్ అయితే అవ్వబోతుంది కూడా. అలాగే ఇక్కడ మనకు వాగ్దేవి స్కూల్ అయితే ఉందండి. అలాగే మనకు ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇది వర్తూరు జంక్షను. సో అలాగే ఈ వైట్ కలర్ లైన్ నుంచి కూడాను మన ప్రాజెక్ట్కి అయితే ఈ మన వాగ్దేవి స్కూల్ దగ్గరికి వచ్చి కనెక్టివిటీ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా మనము ఈ మన ప్రాజెక్ట్కి అయితే రీచ్ అవ్వచ్చండి. సో చాలా వేస్ ఉన్నాయి మన ప్రాజెక్ట్కి రావడానికి కూడా, మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనం ఈ వైట్ ఫీల్డ్స్ నుంచి ఈ చెన్నసంద్ర మెట్రో స్టేషన్, ఇక్కడ నుంచి మనకు త్రూ ఓఆర్ఆర్ ఇవన్నీ మనకు ఐటీ హబ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ చూపిస్తాను. ఈ చెన్నసంద్ర మెట్రో స్టేషన్కి దగ్గరలో చూస్తే మనకు ఐటీ పీబీ అయితే ఉందన్నమాట. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ బెంగళూరు అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకు ముందుకు కనుక వచ్చినట్లయితే మనం బ్రూక్ ఫీల్డ్ అనే మాల్ దగ్గరికి అయితే కనెక్టివిటీ అయితే అవుతుంది. ఇక్కడ మనకు బ్రూక్ ఫీల్డ్ మాల్ అయితే ఉంది. అలాగే దీంతో పాటే మనకు బ్రిగేడ్ టెక్ పార్క్ కూడా ఈ ఏరియాలో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా ముందుకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ మరాతహల్లి జంక్షన్కి కనెక్టివిటీ అవుతుంది. మరాతహల్లి జంక్షన్ నుంచి మనం చూసినట్లయితే త్రూ ఓఆర్ఆర్కి మనకు అలాగే ఇక్కడ చాలా ఐటీ పార్క్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ ప్రెస్టేజ్ వాళ్ళ టెక్ పార్క్, ప్రెస్టేజ్ టెక్ పార్క్. అలాగే ఇక్కడ మనకు కాడు బీసనమల్లి అనే ఒక మనకు జంక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఎంబసీ టెక్ పార్క్ అయితే ఉంది. ఇక్కడ ఎకో వరల్డ్ టెక్ పార్క్, అలాగే ఇక ఎకో స్పేస్ టెక్ పార్క్, ఇలా చాలా ఐటీ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. టెక్ పార్క్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది మనకు కాడు బీసనల్లి నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు మనం మళ్ళీ వెళ్ళి మన వర్తూరు జంక్షన్ దగ్గరికి అయితే కనెక్టివిటీ అయితే అవుతుంది. ఇది వర్తూరు జంక్షన్ అండి. అలాగే మనము ఇక్కడ వర్తూరు జంక్షన్కి ఈ నియర్ బైలో చూసినట్లయితే మనకు ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి షార్జాపూర్ డెకత్లా నుంచి కనెక్టివిటీ అనమాట. సో అక్కడి నుంచి మనం చూసినట్లయితే షార్జాపూర్ నుంచి ఒక 25 నుంచి 30 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఈ విధంగా వచ్చి మళ్ళీ వర్తూరు జంక్షన్కి కనెక్టివిటీ అవుతుంది. సో ఈ వర్తూరు జంక్షన్లో దగ్గరలో మనకు ప్రెస్టేజ్ లేక్ సైడ్ హ్యాబిటేట్, అలాగే క్యాండియర్ సిగ్నేచర్ అనే ప్రాజెక్టు, అలాగే బ్రిగేడ్ మనకు కాన్స్టోన్ ప్రాజెక్ట్, ఇలా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి మనకి ఈ వైట్ కలర్ లైన్ ఏదైతే చూస్తున్నామో ఇక్కడ చూస్తే మనకు క్రిసాలి హై స్కూల్ అయితే ఉంది. అలాగే దీని పక్కన మనం చూసినట్లయితే బాసిల్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. తర్వాత ఇక్కడ మనం చూస్తే దిశ పర్సూట్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అప్కమింగ్ విల్లా అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. అలాగే ఇక్కడ ఫౌండేషన్ స్కూల్ అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం మళ్ళీ ఈ వాగ్దేవి స్కూల్ దగ్గరికి అయితే కనెక్టివిటీ అయితే అవుతుందన్నమాట. అలాగే మనకు మంచి కనెక్టివిటీస్ అయితే చూస్తే మనకు అన్ని సైడ్ల నుంచి వైట్ ఫీల్డ్స్ నుంచి, షార్జాపూర్ నుంచి, తర్వాత మనకు కడుగోడ్ రైల్వే స్టేషన్ నుంచి, అలాగే చాలా షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఇవన్నీ కూడా దగ్గరగా అయితే ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి చూస్తే హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత మనకు ఈ బ్రిగేడ్ కాస్మోపోలిస్, నెక్సాస్ మాలు, ఈ సిగ్మా టెక్ పార్కు, ఇవన్నీ కూడా ఈ వర్తూరు జంక్షన్, వర్తూరు కోడి జంక్షన్ దగ్గరకు అయితే వస్తుంది. ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ ప్రెస్టేజ్ రెయిన్ట్రీ పార్క్, అలాగే ప్రెస్టేజ్ టెక్ పార్క్ ఫారెస్ట్ అని ఒక ఐటీ హబ్ అయితే రాబోతుంది. సో చాలా ఐటీ కంపెనీస్కి దగ్గరగా ఉందండి. సో చాలా ప్రీమియంగా అయితే డెవలప్ చేస్తున్నారు ఈ వైష్ణో లగ్జరీరియా అనే ప్రాజెక్టు. అలాగే ఈ వైష్ణో డెవలపర్స్ కూడా చాలా ఇంతకుముందు 10+ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారండి. ప్రాజెక్ట్ మనకు అన్ని రకాలుగా అప్రూవల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసింది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి.
అలాగే ఇక్కడ ఎలివేషన్స్ అయితే చూపిస్తాను. కంప్లీట్గా 70 విల్లాస్ 4 BHK అయితే ఉంటాయి. G+2 ఫ్లోర్స్లో అయితే ఉంటుందండి. 1550 SFT అయితే ఉంటుంది. బిల్టప్ ఏరియాస్ చూసినట్లయితే 2860 నుంచి 3126 SFT దాకా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎలివేషన్స్ అయితే విల్లాస్ ఎలివేషన్ అయితే చూపించడం జరుగుతుంది. అలాగే క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. సో క్లబ్ హౌస్ కూడా మనం చూసినట్లయితే 25,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. దీంట్లో అన్ని రకాల ఇమ్యూనిటీస్ అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళు బెంగళూరుతో పాటు మనకు హైదరాబాద్లో కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ వాళ్ళ లొకేషన్స్ అయితే చూపించబోతున్నానండి. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.